చేస్తా ప్రతిరోజు మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ దినం మనకి ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. కాబట్టి ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో దేవునికి సత్యాన్ని మనం చదువుచున్నాం. సామెతలు గ్రంథంలో 24వ అధ్యాయము 16 వాక్యాన్ని మనం చదివినప్పుడు నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో నీతిమంతుడు 7 మార్లు, ఎన్ని మార్లు అంట? నీతిమంతుడు 7 మార్లు పడిపోయినప్పుడు కూడా తిరిగి ఏం చేస్తాడంట? లేవగలుగుతాడు. నీతి ఉంది కాబట్టి తిరిగి లేవగలుగుతున్నాడు. నీతి లేకపోతే ఆ మనిషి తిరిగి లేవలేడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే మొట్టమొదటిగా మనం నీతిమంతుడిగా మనం మారాలి. నీతిమంతుడిగా మారినప్పుడు మనకి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, వ్యాధి వచ్చినా, మరణం వచ్చినా, సాతాను పోరాటం వచ్చినా, మనం ఒకవేళ బలహీనతను బట్టి పడిపోతే కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే దేవుడు కనుక మనల్ని లేపాలి అంటే కనుక దేవునికి సన్నిధిలో మనందరం కూడా నీతిమంతులుగా మనం జీవించాలి. నీతిమంతులుగా మనం జీవించాక మనం ప్రయాసపడాలి. చాలామంది మనం చూస్తున్నాం నీతిమంతులుగా జీవించలేని వారిగా కనపడుతున్నారు. కానీ మనమైతే కనుక నీతిమంతులుగా జీవించాక మనం ప్రయాసపడాలి. లోకములో అందరూ పలు రకాల పాపాలకి, చెడు వ్యసనాలకి, చెడు కార్యాలకి, శరీర కార్యాలకి, లోక కార్యాలకి బానిసలుగా మారిపోయి వారు ఎక్కడైతే పడి ఉన్నారో వారు అక్కడే ఉంటున్నారు, కానీ తిరిగి లేవలేని స్థితిలో కనబడుతున్నారు. కాబట్టి మనం అలాగే లేవలేని స్థితిలో మనం ఉండకూడదు, కానీ మనం పడినప్పటికీ మరలా తిరిగి లేవాలి. మరలా మనం ఏ స్థితిలో ఉండాలో, ఎక్కడ ఉండాలో అక్కడికి వచ్చి మనం ఆ స్థానంలో మనం నిలబడ్డాక మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. కీర్తన గ్రంథము 36వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చదవండి. కీర్తన 36వ అధ్యాయం 12వ వాక్యం. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడి ఉన్నారు అని మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డ మన అందరం కూడా ఇక్కడ చదువుతున్న వాక్యంలో పాపము చేసేవారు పడిపోయి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారని మనం చదివించినాం. అందుకని మనము భక్తిహీనులుగా మనం ఉంటే పడిపోతాం. భక్తిహీనులు ఏమవుతారంటే ఆపత్కాలమున, చెప్పండి, భక్తిహీనులు ఆపత్కాలం ఏమవుతారంట? కూలిపోతారు. కాబట్టి ప్రతి మనిషి జీవితము నేలకు పడిపోకుండా, కూలిపోకుండా ఉండాలంటే పాపము చేయకుండా ఉండాలి, నీతిమంతుడిగా మనం ఉండాలి. పాపము చేసేవారు పడిపోయి ఉంటున్నారు, వాళ్ళు లేవలేకపోతున్నారు. కానీ నీతిమంతుడు అయితే ఏం చేస్తాడంట? 7 సార్లు పడిన తిరిగి లేవగలుగుతాడు. అందుకని మనం ఏం చేయాలంటే మన నీతిని మనం గట్టిగా పట్టుకోవాలి. నీతిని మనం గట్టిగా పట్టుకుంటేనే మనం లేవగలుగుతాము. నీతిని కనుక మనం గట్టిగా పట్టుకోకపోతే మనం లేవడానికి వీలు కాదు. ప్రతి మనిషి గుర్తించాల్సిందంటే మనకు దేవుడిచ్చిన నీతిని మనం గట్టిగా పట్టుకుంటే తిరిగి లేవగలము. నీతిని కనుక మనం గట్టిగా పట్టుకోకపోతే తిరిగి లేవడానికి మన వల్ల కాదు. ఏబు చెప్తున్నాడు, నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడంట? చదవండి. ఏబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఏబు గారు చెప్తున్నారు, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాను. కాబట్టి ఏబు గారిని ఎవరు పడేశారు? సాతాను పడేస్తుంది. పడిపోయినా లేచాడా? అలాగే ఉన్నాడా? తిరిగి మళ్ళీ లేచాడు. సాతాను ఆయన్ని ఏం చేసిందంట? పిల్లలందరినీ చంపేసింది, పొలాలన్నీ కాల్చేసింది. ఆయనకున్న ఆరోగ్యం అంతా క్షీణించిపోయి ఒళ్ళంతా కురుపులతో నింపబడింది. అంత పోరాటం ఉన్నప్పటికీ ఏబు గారు తిరిగి లేచాడా? లేగలేదా? తిరిగి లేచాడు. కారణం ఏంటంట? నీతి ఆయనలో ఉంది. ఏముందంట? కొంతమంది ఏం చేస్తారంటే కష్టం వచ్చాడు అబద్ధం ఆడేస్తానికి ధైర్యం చేస్తారు.
అబద్ధమాడతకు ధైర్యం చేసినప్పుడు, మోసం చేయడానికి ధైర్యం చేసినప్పుడు మనం పడిపోతాం. అప్పుడు మనం నీతికి దాసులం కాదు. కానీ ఏబు గారు చూడండి, ఎన్ని కష్టాలు సాతాను పెట్టినప్పటికీ నా నీతిని విడవకుండా గట్టిగా పట్టుకుందునో, నా ప్రవక్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదో. చూడండి, ఇతరులు కాదు, తన హృదయం కూడా తను నిందింపదంట. నువ్వు పలానా తప్పు చేసావు అనే ఛాన్సే లేదంట. ఎవరికి? తన హృదయానికి కూడా. ఇతరులు చూసి నువ్వు తప్పు చేస్తావు, నువ్వు మంచిగా లేవు అని చెప్పే విధంగా కాకుండా తన హృదయం కూడా తనను నిందించే ఛాన్సే లేదు, అవకాశమే లేదంట. అంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎవరైనా? ఏబు గారు. ఏబు గారి గురించి ఎవరు సాక్ష్యం చెప్పారు? సైతాను కూడా సాక్ష్యం చెప్పింది. ఎవరు చెప్పారంట? దేవుడు సాక్ష్యం చెప్పాడు, సైతాను కూడా సాక్ష్యం చెప్పింది. కాబట్టి అంత గొప్ప వ్యక్తి బైబిల్లో ఏబు గారు. దేవుని చేత సాక్ష్యం పొందాడు, సాతాను చేత సాక్ష్యం పొందాడు. సరే, దేవుడు అంటే మంచివాడు, పిల్లల్ని ప్రేమించి క్షమిస్తాడు కాబట్టి ఏబు గురించి మంచి సాక్ష్యం చెప్పాడు అనుకుందాం. మరి సాతాను అసలు మంచిగా చెప్పదు కదా. కానీ ఎలా చెప్పింది మరి? సాతాను ఏదో తప్పు చూసాడు, దివారాత్రి మనం నేరం మోపాలని, ఏదో ఒక పొరపాటు కనిపెట్టాలని 24 hours చూసు కదా. ఒక్క తప్పున దొరికిందా ఏబు గారి దగ్గర? ఒక్క తప్పున దొరికిందా? దొరకలేదు. ఛాన్సే ఇవ్వలేదు. ఎవరైనా తన హృదయానికే ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకా సైతానికి ఛాన్స్ ఎక్కడ ఇస్తాడు ఆయన? తన హృదయాన్ని ఎవరు కూడా, తన మనస్సు, తన హృదయంలో ఏ అవయవం కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అని అనలేదు అన్నప్పుడు ఇతరులకు అవకాశం ఉండదా? అందుకనే మన మనస్సాక్షి మంచిగా ఉంటే ఇంకోళ్ళు మన గురించి చెడ్డగా చెప్పే అవకాశమో ఉండదు. అందుకనే యోబు గారు చెప్తున్నారు, నా నీతిని విడవకుండా గట్టిగా పట్టుకొందునో, నా ప్రవక్తని అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదో అని ఇక్కడ మనము చదువుతున్నాము. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యోబుని ఎదిరించేవారు ఎవరు? 7వ వాక్యం. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక, నన్ను ఎదిరించి వారు నీతి లేని వారుగా కనబడుదురుగాక. యోబు గారికి విరోధంగా లేచేవారు ఎవరంటే దుష్టులు. రెండోది ఎవరంట? ఆయన ఎదిరించేవారు నీతి లేనివారంట. ఎవరంట? నీతి లేనివారు. నీతి లేని వారే భక్తిహీనులు, దుష్టులు అంటారు. విన్నారా? దుష్టులకి నెమ్మది ఉండదు, దుష్టులకి సమాధానం ఉండదు, దుష్టులు పాతాళానికి దిగిపోతారు అని రాస్తుంది. అందుకని మనం చదువుతున్న యోబు గారు తన యొక్క జీవితంలో ఏ మాత్రం కూడా సాతానికి అవకాశం ఇచ్చాడా చెప్పండి? సాతానికి ఎక్కడైనా యోబు గారు అవకాశం ఇచ్చాడా? సాతానికి ఎక్కడ అవకాశమో ఇవ్వలేదు. అందుకని మనము కూడా మన జీవితంలో ఎన్ని కష్టాలు సాతాను మన జీవితంలో పెట్టినప్పటికీ మనం ఏం చేయాలంటే నీతిని విడవకూడదు. తన భార్య చెప్పింది, యోబు గారి భార్య, అయ్యా నీ బాధ నేను చూడలేకపోతున్నా, ఇంత ఘోరమైన వేదన నువ్వు పడుతున్నావు కదా, నువ్వు బ్రతకడం కంటే చనిపోవటం మంచిది, సాగు రావాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి దేవుని దూషిస్తే కనుక నీకు మరణం వచ్చేస్తుంది, దేవుని దూషించిన వాడికి మరణం వస్తుంది, కాబట్టి నువ్వు దేవుని దూషించేస్తే నువ్వు మరణం వస్తుంది, నువ్వు చచ్చిపో, ఈ బాధ నువ్వు పడలేకపోతున్నావు, ఈ బాధ నేను చూడలేకపోతున్నా అని తన భార్య చెప్పింది. అప్పుడు ఏమన్నాడు? దేవుని దూషించకూడదు, మనము మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడవద్దు. కాబట్టి అతను నోటి మాట్లాడ ఏ పాపము చేయదని యోబు గారి గురించి రాస్తుంది. ఎక్కడంట? ఒక్క నోటి మాట ద్వారా కూడా ఏ పాపము యోబు గారు చేయలేదని బైబిల్లో రాస్తుంది. అందుకని మనము కూడా యోబు గారిలాగా మనం పరిస్థితిని కాపాడుకోవాలి. యోబు గారి పెదవుల ద్వారా ఒక్క ఆ మాట కూడా దేవుని దూషించినట్లుగా ఆయన ఎక్కడ కూడా రాయబడలేదు. అందుకని మనము కూడా మారు మనసు పొందాం, పాపక్షమ పొందాం, బాప్తిస్మం పొంది అభిషేకించబడిన మనము కూడా మన నోరుని మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. మన నోరు నీతిగల మాటలనే పలకాలి. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లెగుస్తాడు. కానీ పాపం చేసేవారు పడి ఉంటారు, వాళ్ళు తిరిగి లేవలేరు. కాబట్టి ఇప్పుడు పాపము లేపిద్దా, నీతి లేపిద్దా మనల్ని? చెప్పండి. పాపం పడిపోతే మనం పైకి లేపిద్దా? ఇంకా లేకపోతే పాపం యొక్క స్వభావం అంటే మనిషిని పడేయటమే పని, మనిషిని నాశనం చేయడమే పని. కానీ దేవుని పని ఏంటి? ఎక్కడ పడిపోయిన పైకి లేపటమే దేవుని యొక్క పని. మీకా గ్రంథంలో మీరు 7వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఇక్కడ మనం చదువుతున్నాం, మీకా ప్రవక్త చెప్తున్నాడు, తన జీవితంలో శత్రువు సాతాను అధికమైపోయినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు? నా శత్రువా. ఏమంట?
నా శత్రువా, నేను యెహోవా దృష్టి చూడండి, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా నుండును. కాబట్టి ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా నీతిమంతుడిగా ఉన్నట్లయితే కనుక అతని క్రింద పడిన తిరిగి లేవగలడు, అంధకారమందు కూర్చున్న యెహోవా మనకి వెలుగుగా ఉండగలడు. అందుకే దావీదు చెప్పాడు, గాఢాంధకారపు లోయల్లో సంచరించను, నేను దేనికే భయపడి. ఎందుకంటే యెహోవా అతనికి వెలుగున్నాడు. దావీదు ఒక నీతిమంతుడు. అలాగే మనము మన యొక్క జీవితంలో నీతిమంతులుగా మనం ఉన్నట్లయితే కనుక మన శత్రువు మన మీద ఎంతగా దాడి చేసేప్పటికి, ఎంతగా మనం పడేయాలని పడేసేప్పటికి, సాతాను మన మీద ఎంత అతిశయ పడినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనం లేపుతాడు. 9వ వాక్యం చదవమ్మా. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ఇక్కడ మనం చదువుతున్నాం, నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని. కాబట్టి దేవునికి దృష్టిలో నేను పాపం చేస్తున్నాను, అయితే దేవుడే నాతో యుద్ధం చేసి నా పక్షాన్ని న్యాయం తీరుస్తాడు. అంటే దేవుడు యుద్ధం చేసి నన్ను ఎంతగా శిక్షించాలో ఆయన అంతగా శిక్షించి న్యాయ తీర్పు నాకు ఆయన చేస్తాడు. ఏమంట? దేవుని దృష్టిలో పాపం చేసి కాబట్టి దేవుడే నాతో కొట్లాడి, దేవుడే నాతో యుద్ధం చేసి ఏ విధమైన శిక్ష వేయాలో, ఏ విధమైన న్యాయ తీర్పు చేయాలో అది దేవుడు నాకు చేస్తాడు. నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. ఎవరు కోపాగ్ని? దేవునికి కోపాగ్ని నేను సహిస్తాను. దేవునికి కోపాగ్ని సహిస్తాను. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటున్నాడు, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించను, ఆయన నీతిని నేను చూచెదను. ఏం చూస్తాడు? నీతి వెలుగులోకి తీసుకొస్తాడు. వెలుగు అంటే ఏంటి? దేవునికి నీతి. చీకటి అంటే పాపము. కాబట్టి ఇక్కడ తనకి జీవితంలో సాతాను తను ఎంతగా పడేయాలని పోరాడినప్పటికీ ఆయన అన్నాడు, ఒకవేళ నువ్వు పడేయగలిగితే కనుక పడేయచ్చేమో, కానీ దేవుడు మాత్రం నన్ను అలా వదిలిపెట్టడు, ఆయన తిరిగి లేపుతాడు. దేవుని దృష్టిలో పాపం చేస్తాను, కానీ నువ్వు నాతో యుద్ధం చేస్తున్నావు, పాపం చేస్తున్నావు కాబట్టి నా మీద నీకు బలం కలిగి ఉంది. అయితే దేవుడు నాతో యుద్ధం చేసి నాకు కోపాగ్ని ఆయన కోపాగ్ని సహిస్తాను, ఆయన నాకు న్యాయ తీర్పు చేస్తాడు, నేను మరలా వెలుగులోనికి వస్తాను, ఆయన నీతిని నేను తిరిగి మరలా చూస్తాను. అందుకని మనం ఏం చేయాలంటే పడిపోయిన వారిని చూసి మనం అతిశయ పడకూడదు. కానీ ఇక్కడ సాతాను ఏం చేస్తాంట, పడిపోయిన మీకాను చూసి ఏం చేస్తాంట, అతిశయపడుతుంది. నా శత్రువా నువ్వు అతిశయపడొద్దు, నేను పడిపోయినా తిరిగి లెగుస్తాను, యెహోవా నన్ను లేపుతాడు. అందుకని మన జీవితంలో ఒకవేళ మన విశ్వాసంలో బలహీనమైపోయినట్లయితే, లేకుంటే పరిశుద్ధతలో బలహీనమైపోయినట్లయితే, ప్రార్థన జీవితంలో బలహీనమైపోయినట్లయితే, సమాధాన జీవితంలో బలహీనమైపోయినట్లయితే మనం అలాగే ఉండకూడదు. తిరిగి మనం ఏం చేయాలంట, లెగాలి. నడుచుకుంటూ వెళ్తున్నాము, కాలుకు రాయి తగిలి పడిపోయాము, అలాగే ఉంటాం, లెగుస్తామా? చెప్పండి. తిరిగి లేచి మళ్ళీ ఏం చేస్తాం, నడుచుకుంటూ వెళ్తాం. అలాగే మన విశ్వాస జీవితంలో ఎటువంటి పోరాటాలు, ఆర్థిక బాధలు రావచ్చు, శత్రువులు వచ్చి మనల్ని నిందించి మన అబద్ధాలు చెప్పి చెడ్డగా మాట్లాడి మన పేరంతా పాడు చేయొచ్చు. అలాంటి పరిస్థితులు కూడా మనం ఎంత మాత్రం అధైర్యపడకుండా మరలా దేవుడు నా జీవితాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు, మరలా దేవునికి నీతిని చూస్తాను, నేను నీతిమంతుడిగా నిలబడతాను ఒక ధైర్యం మనకి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి కొంచెం పడిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వీళ్ళు సంతోషపడతారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, అలా చేయొద్దు. సామెతలు 24వ అధ్యాయం ఇందాక చదివారు కదా, 17వ వాక్యం ఒకసారి చదవండి. 17 నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సును నుల్లసింపకము. యెహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. చాలండి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంట, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము. వాడు నీ శత్రువు కాబట్టి వాడికి ఏదైనా కీడు జరిగితే నువ్వు సంతోషపడద్దు. వాడు నీకు శత్రువే, కానీ వాడికి ఏదైనా కీడు జరిగినప్పుడు వాడిని చూసి ఏం చేయొద్దు, సంతోషపడద్దు. ఎందుకంటే దేవుడికి నచ్చదు ఆ విషయం. సాతాను అయితే సంతోషపడుద్ది, అతిశయపడుద్ది, విరోధంగా లేచిద్ది, ఇంకా అణచాలని చూసిద్ది. కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మన శత్రువే కనుక పడిపోయినట్లయితే కనుక మనం వాడిని చూసి సంతోషపడద్దు. వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసించొద్దు. ఎక్కడన్నా మనసులో కూడా అనుకోవద్దంట. చెప్పండి అందరూ, ఎక్కడన్నా
మైండ్లో కూడా ఉల్లాసం సంతోషం రాకూడదు. కొంతమంది ఏమంటారు, వాడికి అలా జరగాల్సిందే, ఆ రోజు అన్న అలాగ అన్నాడు, ఆ రోజు అన్న ఇలాగ అన్నాడు, ఆ రోజు నాకు ఇలా చేశాడు, వాడికి ఇలా జరగాల్సిందే, ఈ రోజు కొరకు నేను ఎదురు చూస్తానంట. ఏమంటారు? ఈ రోజు కొరకు నేను ఎదురు చూస్తా అంటారు. కానీ దేవుడు ఆ కార్యాలు నచ్చవు. 18వ వాక్యంలో ఉన్నాడు, యెహోవా అది చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపము నీ మీదకి తిప్పుకుంటాడు. ఎవరి మీదకి? ఎవరి మీదకి? ఎవరైతే పడిపోయిన వ్యక్తిని చూసి అసహించుకుంటారో అలాంటి వారిని ఏం చేస్తాడంటే దేవుడు వారి మీదకి ఆ కోపం తీసుకొస్తాడు. ఒక మనిషి పడిపోయి అంటే పాపం చేసేటప్పుడు దేవుని కోపం వచ్చేప్పుడు మనిషి పడిపోతున్నాడు, ఆ పడిపోయిన వ్యక్తిని చూసి నిలబడిన వాడు ఎగతాళి చేసేట్లేదు కనుక ఆ పాపం ఏం చేద్దు, వాడిని పట్టుకుంటుంది. 2002లో కర్నూలులో సేవ చేస్తాను నేను. కర్నూలులో అప్పుడు నేను చిన్న బ్రదర్ని. అప్పుడు సేవకు వచ్చి 3 years 4 years అవుతుంది అంతే సేవకు వచ్చి. ఒకళ్ళు ఏం చేస్తారంటే ఒక అబ్బాయికి దెయ్యం పడితే తీసుకొచ్చేప్పుడు నేను ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డా. దెయ్యం పట్టడానికి ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నా. ఇందులోకి ఒక ముఖ్యమైన పాత విశ్వాస సంఘంలో ఉన్న విశ్వాసి వచ్చి, అబ్బో ఈయన దెయ్యాలు వెళ్ళగొడతాడా, ఈయనకి అంత సీన్ ఉందా అన్నాడు. ఆ విషయం ఎవరు చూశారు? దెయ్యం చూసింది, నేను చూడలే. ఎవరు చూశారంట? దెయ్యం చూసింది. సరే నేనంటే దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం ఉంది కాబట్టి నేను ప్రార్థన చేశాను. ఆ దెయ్యం ఏమైంది, ఈయన్ని వదిలేసి వాడిని పట్టుకుంది పోయి. వాళ్ళ ఇంటికాంచి నాకు ఫోన్, వాళ్ళ భార్య, బ్రదర్ గారు ఈయనేంటో అని అరుస్తున్నాడు, మీరు రండి అంది. ఏందిరా అని అక్కడికి వెళ్తే ఈ దెయ్యం అక్కడికి వెళ్ళింది. ఏందని చూస్తే వాడిని పట్టుకుంది. ఎందుకంటే ఎగతాళి చేసినందుకు. ఏం చేసినందుకంట అప్పుడు ఆ దెయ్యం పోయి మళ్ళీ ఇంకొకరిని పట్టుకుంది. ఇది జరిగిన విషయం. ఇది ఆఖరిగా దెయ్యం చెప్పింది నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా, వాడిని పట్టుకుంటే వదిలిచ్చావు, వీడిని పట్టుకుంటే వదిలిచ్చావు, వీడిని పట్టుకుంటే వదిలిచ్చావు, అక్కడేమో వాడి చేతబడి చేసి ఇలా నాశనమని వాడి పంపిస్తాడు, ఇక్కడ చూస్తే నువ్వు ప్రయాణం చేసి నువ్వు తరుముదా, నేను ఎక్కడికి పోవాలి అంటుంది. అది దెయ్యం డైరెక్ట్గా మాట్లాడింది. అప్పుడు చెప్పాను, ఎవడైతే నిన్ను పంపించాడో నాశనం చేయమని పోయి వాడిని నాశనం చేయని చెప్పాను. అంటే ఆ దెబ్బతో వెళ్ళిపోయింది ఆ దెయ్యం. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తానంటే, దేవుని బిడ్డలైన మనము వాడి శత్రువే కావచ్చు, చెడ్డడు కావచ్చు, ఒకడు పడిపోయినప్పుడు మనం ఏం చేయకూడదు, నవ్వకూడదు. వెళ్ళి మనం చేతనైతే సహాయం చేయాలి, లేకుంటే మౌనంగా ఉండాలి. కానీ వాడిని ఏం చేయకూడదు, మనము ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే నిలుచు ప్రతివాడు పడిపోవడం చూసుకోవాలి. 1 కొరింథీ 10:12 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:12 చదివితే నిలబడిన మనం పడిపోకుండా మనం చూసుకోవాలి. ముందు తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చూసారా, మనం నిలబడ్డం మంచిదే. నిలబడిన మనం ఏం చేయాలి, మనం పడిపోకుండా చూసుకోవాలి. ఒకడు పడిపోయాడు, వాడిని చూసి మనం ఎగతాళి చేస్తే రేపు మనం అదే పరిస్థితిలో మనం పడిపోతాం. అర్థమవుతుందా? ఎవడు నీతిమంతుడు కాదు, ఎవడు పరిశుద్ధుడు కాదు. కాబట్టి ప్రతి మనిషి ఎవరంట, బలహీనమైన వాడి. ప్రతివాడు దేనికో దానికి బానిసైన వాడి. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి జీవితంలో కూడా పడిపోకుండా మనం నిలబడాలి. చెప్పండి అందరూ, ఏం చేయాలంట, పడిపోకుండా నిలబడాలి. ఈరోజు మనిషి స్టాండర్డ్గా ఉంటాడు, ఉపవాసం ఉండో, ప్రార్థన చేస్తూ శుద్ధరించుకోనో, రేపు మళ్ళీ మామూలు అయిపోతాడు. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ మంచిగా ఉంటాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మామూలు అయిపోతాడు. కాబట్టి మనిషి ఏమైపోతుందంటే రోజు రోజుకే మారిపోతున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిలుచు ప్రతివాడు ఏం చేయాలంట, పడిపోకుండా చూసుకోవాలి. మానవుడు పువ్వులే రాలిపోతాడు, కానీ దేవుని వాక్యం నిరంతరం నిలుచును. ఏమంట, మనుషుడు ఒక పువ్వులే వాడిపోయి రాలిపోతాడు, కానీ దేవుని వాక్యం మాత్రం ఎలా ఉంటుందంట, నిరంతరము నిలిచిద్దంట. అందుకని దేవుని వాక్యం మనలో ఉన్నట్లయితే మనం పడిపోకుండా దేవునికి వాక్యం మనల్ని కాపాడుతుంది, పడిపోకుండా దేవునికి వాక్యం మనల్ని ఎత్తి పట్టుకుంటుంది. అని నేను ప్రతి మనిషికి జీవితంలో నువ్వు ఇంటికాడ ఉన్నప్పటికీ బయట ఉన్నప్పటికీ నువ్వు పడిపోకుండా, నిన్ను పడద్రోయకుండా నిన్ను కాపాడాలంటే కనుక ప్రతి మనిషిలో దేవునికి వాక్యం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ వాక్యానికి లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారం జీవించబట్టి వాళ్ళు ఎంతమంది పడిపోయారు, 20 లక్షల మంది. ఎంతమంది అంట, 20 లక్షల మంది చనిపోయారు. ఎక్కడ, అరణ్యంలో. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది అంట, 20 లక్షల మంది చనిపోయారు. ఎంతమంది మీకు చెప్పాను దాని గురించి.
వాళ్ళకి ఐగుప్తి తెలియదు, కనాను తెలియదు, దారి మధ్యలో పుట్టారు. వాళ్ళు మాత్రమే ప్రయాణం చేసి వెళ్ళారు. కానీ ఐగుప్తి తెలిసిన వాళ్ళు, కనాను తెలిసిన వాళ్ళు మొత్తం చనిపోయారు. ఈ దారి మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే కనాను దేశానికే వెళ్ళారు. వాళ్ళకి వెనకాల ఐగుప్తి తెలియదు, ముందు కనాను తెలియదు. కాబట్టి ఎందుకు ఇది అందరూ చెప్పుకోవచ్చా అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునితో మంచిగా ప్రారంభించారు. ఆయన కూడా వాళ్ళతో అగ్నిసమంగా మేఘసమంగా ఉన్నాడు. ప్రతిరోజు కూడా పూరేళ్ళు పంపిస్తున్నాడు, ప్రతిరోజు కూడా మన్నాన్ని పంపిస్తూనే ఉన్నాడు. ఎదురైన నీళ్లు మారాన్ని మధురంగా మారుస్తున్నాడు. బండలను పగలగొట్టి నీళ్లు రప్పిస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడు, యొర్దాను నదిని పాయలు చేస్తాడు. ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నప్పటికీ వాళ్ళు నిలబడ్డారా, పడిపోయారా? చెప్పండి. పడిపోయారు. దేవుని మీద తిరుగుబాటు చేసి, మోషే మీద తిరుగుబాటు చేసి, ఏంటి మాకు ఐగుప్తి గుర్తుకు వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతామేమని చెప్పి ఇలాగ యుద్ధాలు చేసి పోరాడి 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 దారి మధ్యలో దేవుని కోపానికి పడిపోయి కూలిపోయి చనిపోయారు. వాళ్ళ గురించి ఈ వాక్యం రాస్తుంది. 10వ అధ్యాయం అంతా వాళ్ళ గురించే, ఎలా పడిపోయారు, ఎలా నాశనం అయిపోయారు, ఎలాగ వాళ్ళు చెడిపోయారు, ఇదే రాసుకొచ్చారు. అందుకని మనకి జీవితంలో దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు. అయితే దాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనదే. జీవము మరణము నీ ఎదుటి పెట్టాను, నీకు ఏది కావాలో కోరుకో అన్నాడు దేవుడు. కాబట్టి ఆ ఛాన్స్ మనకి ఇచ్చాడు. ఆ ఛాయిస్ ఎవరిది? మనం తీసుకోవాలి. తీసుకొని మనం ఎలాగ ఉండాలో అనేది మనము నిలబెట్టుకోవాలి. ఒక మనిషి ₹1,00,00,000 ఆస్తి ఇస్తామో, నిలబెట్టుకునేది పాడు చేసేది ఎవరి చేతిలో ఉంటుంది? వాడి చేతిలో ఉంటుంది. సంపాదించుకుంటే 4 కోట్లు చేస్తాడు, పోగొట్టుకుంటే ఏమి లేకుండా చేస్తాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సింది, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే పడిపోయినారు. అందుకని నిలుస్తున్నారని చెప్పుకొని ప్రతివాడు తలంచుకున్న వాడు ఏం చేయాలంటే పడిపోకుండా ఏం చేయాలంట చూసుకోవాలి. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ దినాన్న పాపంలో పడిపోతున్నారు, సాతాను చేతిలో పడిపోతున్నారు, శరీర కార్యాల్లో పడిపోతున్నారు. వారు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించట్లేదు, వాళ్ళ ప్రార్థన జవాబు రావట్లే. బైబిల్ ఏమంటుంది? నీకు నీ దేవునికి నీ పాపాలు అడ్డంగా వచ్చినాయి కాబట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు. దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా కారణం ఏంటి? మనకి మన దేవుని మన పాపాలు అడ్డం వచ్చేసి కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించట్లా. ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. రక్షింపనేరక ఎండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. చూడండి, నీకును నీ దేవునికిని నీ పాపములు అడ్డం వచ్చినాయి కాబట్టి ఆయన నీ ప్రార్థన ఆలకింపుకున్నాడు. కాబట్టి ప్రతి మనిషికి జీవితంలో ఈ దినాన్న ప్రార్థనలు చేస్తున్నారు, రోజుల తరబడి సంవత్సరాల తరబడి ప్రార్థనలు చేస్తారు, కానీ ఒక్క కార్యం కూడా దేవుని కార్యం జరగట్లేదు. చివరికి ఏం మాట్లాడుతున్నారు? వచ్చి మేము వెళ్ళే చర్చిలో ప్రార్థన చేస్తారు కానీ మాకు కార్యాలు జరగట్లేదు, మా పాస్టర్ ప్రార్థన చేస్తారు మాకు కార్యం జరగట్లేదు అంటున్నారు. అది ఎవరి బాధ్యత? అది చెప్పండి. చెట్టు వేర్లు బాగుంటే చెట్టు బాగుంటుంది, కాయలు బాగుంటాయి. చెట్టు వేర్లే బాగోపోతే చెట్టు బాగోదు, కాయలు రావు. అలాగనే మన జీవితంలో దేవునికి సన్నిధిలో ప్రార్థన పునాది బలముగా ఉంటే మన జీవితం బలంగా ఉంటుంది. ప్రార్థన పునాది బలముగా లేకుండా వాళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళ ప్రార్థన చేస్తారు, మీరు ప్రార్థన చేసుకుని మా కోసం అంటే ఎప్పటికీ మనం బలపడం. కాబట్టి ఎంతమంది ప్రార్థన స్థాయి ఉన్నప్పటికీ మనకంటూ ఒక ప్రార్థన జీవితం మనకే ఉండాలి. చెప్తున్నా నేను, చాలామంది అన్ని కార్యాలకు సమయాన్ని ఇస్తున్నారు, బల్లారం వస్తే ఎవరు రావట్లేదు. అయితే మేము కుదరలేదు, మాకు ఉపవాసం లేము, ప్రార్థన రాలేదు కానీ బల్లారం తీసుకోండి అంటే అన్ని పనులు క్రమంగా చేస్తున్నారు. ఏ పని చేయట్లేదు? జీవితాన్ని కాపాడుకోవట్లేదు. జీవితం అనేది చాలా ముఖ్యం. ఈ లోకంలో జీవితం చాలా ముఖ్యమైనది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఆ మనిషి పరలోకం ఉంటాడు. లేదు, ఈ లోకమంతా నువ్వు కష్టపడి ప్రయాసపడితే చనిపోయినప్పుడు నువ్వు చేసుకున్న దాంట్లో ఏమి తీసుకొని వెళ్ళలేవు, ఏది నిన్ను పరలోకానికే తీసుకువెళ్ళదు. కాబట్టి దినాన్న లోకం కొరకు మనం ప్రయాసపడొద్దు, ఇదంతా వ్యర్థమని సాలమన్ చెప్పాడు. ఎవరు చెప్పాడు? సాలమన్ చెప్పాడు. ఒకడు భూమి పైన ఆకాశం కింద ప్రయాసపడిందంతా వ్యర్థం. ఎందుకని? ఇవన్నీ మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు.
కాబట్టి జీవితం మనకు చాలా ముఖ్యం. కాబట్టి ప్రార్థన జీవితంలో మనం బలంగా ఉండాలి, పరిశుద్ధ జీవితంలో బలంగా ఉండాలి, ఎల్లప్పుడూ శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధిని బల్లారం తీసుకోవాలి. అప్పుడే ప్రభువు అక్కడికి వెళ్ళి మహిమల శరీరంతో ఆయన సింహాసనంలో, ఆయన మహిమలో, ఆయన నిత్య జీవులు మనము ఉండగలము. అందుకని దినాల్లో మనం నిలుచున్నామా లేదా ఈరోజు పరిశీలించుకోండి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని నడిపించాడు. మనం చేసిన వాగ్దానంలో నిలుచున్నామా, మనం చేసిన తీర్మానంలో నిలుచున్నామా, దేవునికి మనం ఇచ్చిన మాటలో నిలుచున్నామా, లేకుంటే ప్రార్థనలో, లేకుంటే మనకి విశ్వాస జీవితంలో నిలుచున్నాము లేదా మనం పరిశీలించుకోవాలి. చాలామంది ఏదో తింటున్నాము, తాగుతున్నాము, దినాలు గడిచిపోతున్నాయని సాగ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది కాదు జీవితము. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి దినము విలువైందిగా మనం చూడాలి. ఎందుకంటే విలువైన పరలోక రాజ్యము మన కొరకు ఉంది. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ప్రత్యక్షంగా ఉండి నడిపించేప్పటికి వాళ్ళు నడవలేదు, తిరుగుబాటు చేశారు, ఎదిరించారు, సనుక్కున్నారు. అందరూ ఏమైపోయారు? దారి మధ్యలోనే చనిపోయారు. మాంసం కావాలి, మాంసం కావాలంటే దేవుడు మాంసం ఇచ్చాడు. వాళ్ళు తింటూ ఉండగానే దేవుని కోపం వచ్చింది. వాళ్ళందరూ మాంసాల పళ్ళల్లో ఉండగానే పడి చచ్చిపోయారు. అంటే వాళ్ళ మనసు అంతా ఏముందంట? శరీర జీవితం, మాంస జీవితం. ఈ దినాలు చాలామందికి బాగా రోజు నాన్ వెజ్ తినాలి, కోరుకున్న తిండి తినాలి, బాగా తిని బాగా లావ్ అవ్వాలి, బాగా గ్లామర్గా ఉండాలి, బాగా అందంగా కనపడాలి. ఇదే చూసుకున్నారు. ఇది మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదు. ఎవరు తీసుకెళ్తారు పరలోకానికి? చెప్పండి. ఆత్మీయ జీవితం, ప్రార్థనా జీవితము అది కనుక లేకుండా లోకములు అందరికీ మంచి పేరు తెచ్చుకొని అందరికీ మంచివాడు అనిపించుకున్న ప్రయోజనం లేదు. కానీ దేవుని దగ్గర నువ్వు మంచివాడిగా కనపడాలి. తాను నిలుచున్నానని తలంచుకునేవాడంట. ఎవరంట? తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా ఏం చేయాలంట? చూసుకోవాలి. అందుకని మనం ఏం చేయాలంటే, ఇతరులు పడిపోయారు కదా, మనం పడిపోతే ఏమైంది? వాళ్ళ పాపం చేస్తుందా? మనం పాపం చేస్తే ఏమైంది? వాళ్ళు చెడిపోయారు కదా, మనం చెడిపోతే అని చెప్పి ఇతరులు కంపారిజన్ చేసుకొని మన జీవితాన్ని మనం ఏం చేయకూడదు? పాడు చేసుకోవద్దు. ఒక మనిషి పడిపోవటమైనా నిలబట్టమైనా ఎవరి పని అది? దేవుడి పని. దేవుడు చూసుకుంటాడు. రోమరాజపత్రిక 14:4 చూడండి. రోమిలి రాజపత్రిక 14:4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఇండుటైనను పడి ఇండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పరుని సేవకునికి తీర్పు తీర్చకు నీవెవడవు? అతడు నిలిచి ఇనుటైనో పడి ఇనుటైనో అతని సొంత యజమాని పనియే. అతడు నిలిచునో ప్రభు అతను నిలబెట్టకు శక్తి గలవాడు. అందుకని ఒక మనిషి పడిపోయినప్పుడు మనం అతను చూసి అతిశయపడటం మాత్రమే కాదు, అతను పడిపోతే ఏమైందని చెప్పి మనం మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. లేకంటే పడిపోయి చెప్పేసి ఆ ఎదుటి వానికి తీర్పు తీర్చకూడదు. మనం ఒక మనిషికి తీర్పు తీర్చే పని ఎవరిది? దేవుడి పని. ఎవరి పని అంట? ఒక మనిషికి తీర్పు తీర్చే పని ఎవరిదంట? దేవుడి పని. తీర్పు తీర్చుకొని అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు అని రాస్తుంది వాక్యములు. అందుకని మనం చదువుతున్న పరుని సేవకునికి తీర్పు తీర్చకు నీవెవడవో? అతడు నిలిచి ఇనుటైనో పడి ఇనుటైనో అతని సొంత యజమాని యొక్క పని. ఎవరి పని అది? దేవుడి పని. అతడు నిలిచినో ప్రభు నిలబెట్టకు శక్తివంతుడు. అందుకని మనం ఎప్పుడు కూడా ఒక విశ్వాసి పడిపోయినప్పుడు, లేకుంటే ఒక ఆత్మీయ బిడ్డ పడిపోయినప్పుడు మనం వాళ్ళని చూసి అతిశయపడకూడదు. మనము ఆ స్థితిలో రాకుండా, మనకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలంటే, వాళ్ళు వెనకబడిపోయారంటే అయ్యో మనకు అలాంటి స్థితి రాకుండా ఉండాలి. వాళ్ళ ప్రార్థనలో పడిపోయారంటే అయ్యో మనకు ఆ స్థితి రాకుండా ఉండాలి. వాళ్ళ బల్లారం రాలేదంటే అయ్యో మనకు ఆ స్థితి రాకుండా మనం ఎప్పుడు బల్లారం తీసుకోవాలి. ఇలాగా ప్రతి విషయంలో ఏం చేయాలంటే ఇతరులను చూసి మనం జాగ్రత్త పడాలి. అతిశయపడో, గర్వించో, ఏంటి నేను బాగున్నాను వాళ్ళు బాగలేరు, నేను బాగా ఆశీర్వాదం ఉన్నాను వాళ్ళు ఆశీర్వాదం లేరు, నేను చర్చి కరెక్ట్గా వస్తాను వాళ్ళు రావట్లే అని చెప్పి మనం ఎప్పుడు అనకూడదు. పక్కన ఒక మనిషి నిద్రపోతుంటే ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఇంకో మనిషి ఎగతాళి చేసేమే తెలుసా? ఆ ఆత్మ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యింది. విన్నారా? ఆ మనిషిని ఎగతాళి చేసి చూడండి, అదే ఆత్మ ఏం చేద్దంట? ఈ వ్యక్తిని పట్టుకోండి. అందుకని మనం ఏం చేయాలంటే పడిపోయిన వాళ్ళని చూసి మనం జాగ్రత్త పడాలా, ఎగతాళి చేయాలా? చెప్పండి.
పడిపోయి ఉండటమైనా నిలబడి ఉంటే తన సొంత యజమాని పని. దేవుడు నిలబెట్టుకోవడానికి శక్తివంతుడు. ఒకవేళ పడిపోయినా ప్రభు నన్ను క్షమించండి అతను అడిగితే దేవుడు అతను క్షమించి అతను నిలబెడతాడు. కానీ మనం ఏం చేస్తాం, అతను పడిపోయాడు కదా అని దాన్నే 1కి 100 సార్లు మనం మాట్లాడతాం. కానీ పడిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు, దేవుని క్షమాపణ అడిగేసి దేవుని ఏం చేస్తాడు, పాప క్షమాపణ పొందుకొని మరలా నీతిమంతుడిగా తన జీవితాన్ని కొనసాగించి వెళ్ళిపోతాడు. కానీ మనం ఏం చేస్తాం, ఏనాడైతే తప్పు చేస్తాడో దాన్ని గుర్తు చేసుకొని పద్దాక పాపం చేశాడు చెప్పేసి ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు ఇప్పుడు ఎవరు పాపం చేస్తట్లు, చెప్పే వ్యక్తిలో పాపం చేస్తాడు. ఆ వ్యక్తి పాపం చేశాడు, దేవుని క్షమాపణ అడిగాడు, అతను మరలా నీతిమంతుడిగా మారిపోయి నీతి జీవితం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, ఆ మనిషిని అదే చూపుతో చూస్తాం. ఏ చూపుతో ఆనాడు పాపం చేస్తాడు కాబట్టి ఇతరులకు పాపిని మనం ముద్రేసి పెట్టేస్తాం. కానీ యేసుప్రభు ఏం చేస్తాడు, ఎంత ఘోర పాపినైనా క్షమించి ఇక మీదట పాపం చేయొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడు, ఇక మీదట నువ్వేం చేయొద్దు, పాపము చేయొద్దు, నీతిమంతుడిగా జీవించు అని చెప్పాడు. అలాగనే బైబిల్లో వాళ్ళందరూ మరలా ఏం చేస్తారంట, నీతిమంతులుగానే జీవించారు. అంటే నేను ఇక్కడ చదువుతున్న ఒక మనిషి నిలిచినుటైనో పడినుటైనో ఎవరి పని అంట, దేవుడు పని. చెప్పండి అందరూ. అందుకని మనం పడిపోయిన వాళ్ళని చూసి సంతోషించాలా, చెప్పండి. పడిపోయిన వాళ్ళని చూసి మనం ఏం చేయాలంట, జాగ్రత్త పడాలి. అయ్యో నాకు ఆ స్థితి రాకూడదు, వాళ్ళు నష్టపోయారు, కోల్పోయారు, జీవితం నాశనం అయిపోయింది, సాక్ష్యం పోయింది, ఆశీర్వాదం పోయింది, వాళ్ళ పరిస్థితితో సమాధానం పోయింది, దేవుణ్ణి పోగొట్టుకున్నారు. కానీ అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు రాకూడదని మనం ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. 34వ కీర్తన 19వ వాక్యం చదువుకుందాం. 34వ కీర్తన 19వ వాక్యం ఒకసారి చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాని ఏం చేస్తాడంట, విడిపిస్తాడు. కాబట్టి నీతిమంతుడిగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకి అనేక ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటిలోంచి దేవుడు ఏం చేస్తే వాళ్ళని విడిపిస్తాడు. కాబట్టి మన నీతిమంతులుగా ఉంటే ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి సాతాను యొక్క పోరాటం వచ్చినా మనం విడిపించబడతాం. ఇందులో మనం చదివాం, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేచినాం, కానీ ఆపత్కాలం అంత భక్తిహీనులు ఏమవుతాంట, కూలిపోతారు. కానీ నీతిమంతుడు ఏమవుతాడంట, ఆపత్కాలమున దేవుని చేత లేపబడతాడు. అందుకని మన నీతిని విడవకుండా నీతిని ఏం చేయాలంటే మనము గట్టిగా పట్టుకోవాలి. ఇదే కీర్తన గ్రంథము 37వ కీర్తన 24వ వాక్యం చూడండి. 37వ కీర్తన 24వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఇక్కడ నీతిమంతుల గురించి చెప్పబడుతుంది. ఎవరి గురించి అంట, నీతిమంతుల గురించి ఇక్కడ దేవుడు చెప్పిన మాటలు ఇవి. ఏమని రాస్తుంది, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను లేవలేక ఉండడు. దావీదు చెప్తున్నాడు నీతిమంతుల గురించి సాక్ష్యం 25వ వచనంలో, నేను చిన్నవాడిని ఇంటిని ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. చూసారా, నీతిమంతుడు విడవబడుట కానీ అతని సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. అంటే నీతిమంతుని దేవుడు ఏం చేయంట, విడవడో. నీతిమంతులు సంతానం పక్షాన ఆయన ఉంటాడు. ఎవరి సంతానం అంట, నీతిమంతుల యొక్క సంతానం పక్షాన దేవుడు ఉంటాడు. ఎందుకంటే నీతిమంతుడు విడిచిపెట్టేవాడు కాదు. మామూలు వాళ్ళని అయితే విడిచిపెట్టేస్తాడు, భక్తిహీనులు విడిచిపెట్టేస్తాడు, పాపం చేసి విడిచిపెట్టేస్తాడు, ఇలాగా అనేకులు దేవుడు విడిచిపెడతాడు. కానీ నీతిమంతుల సంతానం పక్షం ఉంటాడు. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 5వ వాక్యం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. చూసారా, దేవుడు ఎవరు సంతానం పక్షం ఉన్నాడు, నీతిమంతుల సంతానం పక్షం. నువ్వు నీతిమంతురాలు అయితే, నీతిమంతులు అయితే నీ సంతానం పక్షాన దేవుడు ఉంటాడు. నీ పక్షాన్ని మాత్రమే కాదు, నీ సంతానం అంతటిని కూడా దేవుడు కాపాడుతాడు. నీ కుటుంబం అంతటిని కూడా కాపాడుతాడు. నీ పిల్లల్ని కాపాడుతాడు. నీ పిల్లలు పలు స్థలాల్లో ఉన్నా కూడా నీ నీతిని బట్టి నీ పిల్లలందరినీ కాపాడుతాడు. ఎగ్జాంపుల్గా నోవాహు నీతిమంతుడు. నోవాహుని బట్టి నోవాహు భార్య, నోవాహు 3 కొడుకులు, నోవాహు 3 కోడళ్ళు కూడా ఏమయ్యారంట, రక్షించబడ్డారు. ఎవరి నీతిని బట్టి, నోవాహు యొక్క నీతిని బట్టి. అలాగే మన నీతిమంతులు ఉంటే మన నీతిని బట్టి దేవుడు ఏం చేస్తాడు, మన పిల్లలు కూడా ఏం చేస్తాడంట,
విడవడు. అందుకని చదువుచున్న నీతిమంతుని చెయ్య యెహోవా పట్టుకొని ఉన్నాడు కాబట్టి అతడు నేల మీద పడినా కూడా లేవలేకుండా ఉండలేడు. అందుకని మనకి జీవితంలో ఈ సత్యాన్ని మనం చదువుచున్న నీతిమంతుడు లేవలేకుండా ఉండడు. ఎప్పుడు కూడా నీతిమంతుడు లేచి చక్కగా నిలబడగలడు. కారణం ఏంటి? యెహోవా అతని చెయ్యి పట్టుకున్నాడు. అందుకని మన చేతిని ఎవరు పట్టుకోవాలి చెప్పండి? నాశనకరమైన గుంటలుండి జికటగల దొంగ ఊబులుండి ఆయన నన్ను పైకి లేవనెత్తును. దేంతో? దేవుని చేతితో. ఎవరిని? దావీదుని. అందుకనే ఎలాంటి ఒక చికటగల దొంగ ఊబైనా నాశనకరమైన గుంటైనప్పటికీ అలాంటిది మన కొరకు పొంచిండి మనం పడిపోయినప్పటికీ కూడా దేవుడు లేపుతాడా వదిలేస్తాడా? తప్పకుండా మనల్ని లేపుతాడు. అందుకని మనం చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బిడ్డ మనకున్న నీతిని మనం కాపాడుకోవాలి. నీతిమంతులే దేవుని యొక్క రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. అందుకని మనం ఏం చేయాలంటే పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సామెతల 16వ అధ్యాయం 18వ వాక్యం. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇక్కడ చూసారా? నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారం మనసు నడుచును. కాబట్టి మనకి ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. రెండోది అహంకారం ఉండకూడదు. అందరు చెప్పండి. ఒకటి ఏముండకూడదు? మనకి గర్వం ఉండకూడదు. రెండోది అహంకారం మనకి ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డ మనము ఎల్లప్పుడూ కూడా గర్వముగా అహంకారంగా మనం ఉండకూడదు. చాలా తగ్గించుకోవాలి. ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలంట? చాలా తగ్గించుకోవాలి. నిన్న రాత్రి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్కి నన్ను పిలిచిన పాస్టర్ వేరే ఒక సీనియర్ పాస్టర్కి చెప్పాడంట, నాకు బాగా పవర్ఫుల్గా మెసేజ్ చేసి ఆ బలముగా నడిపించే వ్యక్తి నాకు కావాలి, ఎవరున్నారు నెల్లూరులో అని అడిగితే ఆ పాస్టర్ చెప్పాడంట, ప్రసాద్ పాస్టర్ ప్రతిష్టగా ఆయన బలంగా సేవ చేస్తాడు, ఆయనే బాగా వాక్యం చెప్తాడు, ఆయన్ని పిలిపించని చెప్పి ఆయన చెప్పాడంట. అప్పుడు ఆయన నన్ను పిలిపించాడు, వెళ్ళాను. అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ నాకంటే చాలా పెద్దోళ్ళు వచ్చి మోకాళ్ళు వేసి నా 2 చేతులు వాళ్ళ తల మీద పెట్టుకొని ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళకి పెద్ద సేవలు ఉన్నాయి. వాళ్ళకి 3,000 మంది బట్టి చర్చి కడతాడంట. 11 ఎకరాల్లో 12,000 మంది బట్టి చర్చి కూడా కడతాడంట ఆయన. వాళ్ళందరూ వచ్చి మోకాళ్ళు వేసి నా దగ్గరికి వచ్చి నా 2 చేతులు తీసుకొని ఆ పాస్టర్లో నా చేత ఏం చేయించారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అంతగా హెచ్చిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను ఘనపరుస్తాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను హెచ్చిస్తూనే ఉంటాడు. అందుకని దేవుని బిడ్డ మనము ఏది ఉన్నా మనం ఎలా ఉండాలంటే గర్వంగా మనము ఉండకూడదు. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక 70 సంవత్సరాలు ఉంటాయి, చాలా చదువుకున్నాడు, చాలా క్లాసుకున్నాడు. దగ్గరికి వచ్చి ప్రైజ్ లార్డ్ మీ సేవ పేరుని అడిగాడు. ఆల్ మైటీ గాడ్ మినిస్ చేయి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆయన ఎంత ఉండదు వయసు? 70 సంవత్సరాలు. చాలా చదువుకున్న వ్యక్తి. ఎందుకు చెప్తున్నా అంటే మనం అక్కడ మాట్లాడే మాటలు, మనం చెప్పే వాక్యము, మన పద్ధతి చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మనం గణపరచడానికి ముందుకే వస్తారు. అందుకని చదువుచిన నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు ఏం నడుచుద్దంట? అహంకారణ మనస్సు. కాబట్టి మనం మనసులో పడిపోకూడదు. ఎక్కడ పడిపోకూడదంట? బైబిల్ రాస్తుంది మనసులో గర్వించండి. ఎక్కడ గర్వించంట? గర్వము అహంకారం ఎక్కడ వస్తుంది చెప్పండి మనిషికి? చెప్పండి. గర్వము అహంకారం మనిషి జీవితంలో ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. మనసులో ఎప్పుడైతే మనిషికి అహంకారం గర్వం వచ్చిందో ఆ మనుషులు పడిపోతే కనుక తనను తిరిగి లేపడం చాలా కష్టం. ఎందుకంటే మనిషి యొక్క జీవితం అనేది మనసులో గర్వంలో ఉండకూడదు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 25వ వాక్యం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం 25వ వచనం. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి. కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. చూసారా? మనసులోను హృదయంలోను గర్వించినప్పుడు ఆ గర్వం రాగానే ఎవరి కోపం వస్తుంది? దేవుని కోపం వస్తుంది. హిజ్కియా రాజు కాబట్టి హిజ్కియా మీదకి యూదా యెరూషలేము ప్రజలందరి మీదకి దేవుని కోపం వచ్చేసింది. కాబట్టి మనము గర్వించకూడదు. ఎక్కడంట? నేనేం చేయలేదు కదా,
నేను ఎవరిని ఏం అనలే కదా అంటాం మనం. కానీ మనసులో హృదయంలో మనం గర్విస్తే దాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. సాతాను ఎక్కడ గర్వించింది? మనసులో గర్వించింది. వెంటనే పీకి ఎక్కడ పారేస్తాడు? పాతాల్లో పడేస్తాడు. అందుకని మనం చదువుతున్న వాక్యంలో హిజ్కియా మనసును గర్వించిన వాడై, ఎక్కడంటే మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదు. దేవుడేమో మేలు చేశాడు, అతనేం చేస్తాడు? మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదు. కాబట్టి దేవుడికి కోపం వచ్చి వాళ్ళని నాశించాలని దేవుడు కోరాడు. గర్వమే నాశనమో, అహంకారమే నాశనం. కాబట్టి ఆ గర్వాన్ని, ఆ నాశనాన్ని చూస్తాడు, అహంకారం చూస్తాడు. ఒక నాశనం రాబోతుంది. హిజ్కియా హృదయ గర్వాన్ని విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొని, అప్పుడు దేవుడికి ఏమైందంట? కోపమో చల్లారు. ఇప్పుడు మీరు చెప్పండి, గర్వము అహంకారం పెరిగితే కోపం వచ్చేది ఎవరికి? మన మీద, దేవునికి. దేవునికి కోపం వస్తే మనకి ఏమొస్తుంది? నాశనం వస్తుంది. ఏమొస్తుందంట? మరణమో, నష్టమో, కీడో, ఆపదో, నాశనం మనకే వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే హృదయంలో, మనసులో గర్వించాలా వద్దా? చెప్పండి. మన అవతల మనిషి కంటే బాగా ప్రార్థన చేయగలం, మనం గర్వించొద్దు. వాళ్ళకంటే మనం మంచిగా పాట పాడగలం, మనం గర్వించొద్దు. వాళ్ళకంటే మనకి ఎక్కువ చదువచ్చు, మనం ఏం చేయకూడదు? గర్వించకూడదు. వాళ్ళకంటే మనకి మంచిగా వాక్యం చెప్పడం వచ్చు, మనం ఏం చేయకూడదు? గర్వించకూడదు. మనకు వచ్చింది దేవుడు మనకిచ్చింది మనం కాపాడుకోవాలి, కానీ దాన్ని పెట్టుకొని మనం గర్వించకూడదు. అవునా కాదా? దాన్ని పెట్టుకుని ఏం చేయడు మనము? కొంతమంది ఏమంటారు, నాకు అన్నీ ఉన్నాయి నీకేముంది అంటారు. నిన్ను దేవుడు ఇచ్చింది ఎందుకంటే ఎదుటి మనిషి మీద గర్వించి ఎదుటి మనిషి విమర్శించాక దేవుడు ఇవ్వలేదు. కానీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీకు ఇచ్చిన దాంట్లో ఏం చేయాలంట? తృప్తిగా ఉండాలి. అంతేకాని నీకు లేదు, నీకేముంది, నీ ముఖం నా ముందు దేనికి పనికి వస్తావు, నా కాలు గోటు కూడా పనికిరావు అని చెప్పి మాట్లాడకూడదు. మనం విన్నారా? మనకి ఏం లేనప్పుడు అందరూ ఏం చేస్తారు? తక్కువగానే చూస్తారు. చూడరా? చెప్పండి. మనకి ఏం లేనప్పుడు తక్కువగా చూస్తారా, ఎక్కువగా చూస్తారా? తక్కువగానే చూస్తారు ఏం లేనప్పుడు. కానీ అన్నీ ఉంటే ఘనంగానే చూస్తారు. ఆ మాట యేసుప్రభు చెప్పాడు. ఒక ధనవంతుడు వస్తే ముందు కూర్చోబెడతారు, దరిద్రుడు వస్తే వెనకాల కూర్చోబెడతారు. అందుకే ఏం చేయమన్నాడు దేవుడు? నువ్వు ముందే వెనకాల కూర్చో, వాడిని ఘనపరిచి ముందు తీసుకొస్తాడు. ఒకవేళ నువ్వు ముందు కూర్చున్నావు అనుకో, నీకంటే గొప్పడు వచ్చాను, గొర్రె లేచి అక్కడ పోరా అంటాడు అందరి ముందు, అది నీకు అవమానకరంగా ఉంటుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే ముందుగా తగ్గించుకో అని చెప్పాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. అందుకని మనము పడిపోవాలా, నిలిచి ఉండాలా? మీరే చెప్పండి. ఇప్పుడు చెప్పండి. గర్వించకూడదు. చెప్పండి అందరూ. అహంకారం ఉండకూడదు. ఏముండకూడదంట? అహంకారం. నువ్వెంత, నీ బతుకెంత, నా ముందు నువ్వెంత, నువ్వు నా ముందు దేనికి పనికి వస్తావు, నేను తలుసుకుంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు అంటారా? అనరా? అంటారు. అన్నీ ఉంటే బైబిల్ ఏముంది? కడుపు నిండితే యెహోవా ఎవడంటాడంట. కడుపు నిండితే ఏమన్నంట? దేవుని కూడా ఎవడా నువ్వు అంటాడంట. ప్రభు పౌలుని దర్శించినప్పుడు పౌలు, ఎవడో ప్రభు నువ్వు? గర్వంగా మాట్లాడాడు. ఎవడో నువ్వు అని అడిగాడు. నువ్వు హింసించున్న యేసుని అన్నాడు. వెంటనే భయపడిపోయాడు. కళ్ళంతా కూడా చీకటితో అంధకారంగా మారిపోయినాయి. చూడండి, అతను జీవితం అంతా దేవుడు మళ్ళా మార్చేశాడు. కాబట్టి మనిషి జీవితంలో పాపం ఉన్నప్పుడు దేవుడు కూడా అతనికి భయం అనేది ఉండదు. దేవుడు కూడా నువ్వెవడు అంటాడు. అలాంటి అహంకారత ఉండబట్టి దేవుడు కళ్ళు కనపడకుండా చేసి అన్నయ్య దగ్గరికి పంపించి మళ్ళీ ఆ కళ్ళు పొరలంతా రాలగొట్టి బాప్తిస్మం ఇచ్చి అభిషేకం చేసి నువ్వు వాళ్ళు సేవ చేయరా అని చెప్పాడు. ఏ నామం అయితే హింసించి దూషించి అవమాన పాలు చేశాడో ఆ నామే నువ్వు ప్రకటించరా, పోరా అని చెప్పి పంపించాడు. దేవుడు తలుచుకుంటే సాధ్యమా, అసాధ్యమా? సాధ్యమే. అందుకని మనం ఎప్పుడు కూడా గర్విస్తే ఎవరు కోపం ఫస్ట్ చెప్పండి. ఒకడు పడిపోయినప్పుడు నువ్వు అతిశయపడితే ఆ కోపం దేవుడు తిప్పుకుంటాడు నీ మీదకి. వాడు పడిపోయాడు, వాడి పాపాన్ని బట్టి పడిపోయాడు, సాతాన్ని బట్టి పడిపోయాడు, అహంకారం బట్టి పడిపోయాడు, వాడు పడిపోయాడు. కానీ నువ్వు పడిపోయి ఏం చేయాలి? చూసుకోవాలి, జాగ్రత్త. అంటే కేర్ఫుల్గా ఉండాలి. ఎలానంట చెప్పండి, ఎలానంట? జాగ్రత్తగా ఉండాలి. వాడి పడిపోయి మనం గర్వించకూడదు. మనం పడిపోకుండా ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని పడిపోయిన వాళ్ళని చూసి మనం సంతోషపడకూడదు, కానీ
మనం పడిపోకుండా జాగ్రత్త పడతాకి, మనం ప్రయాసపడటానికి మనం జాగ్రత్త పడి ఉండాలి. అనేకులు మనం చూస్తున్నాం, లోకం నశించిపోలే మనం చూస్తున్నాం. కాబట్టి నశించిపోలే మనం చూసి మనం పడిపోకుండా మనం జాగ్రత్తగా ఉంటాకి మనం ప్రయాసపడాలి. చాలామంది పడిపోయిన వాళ్ళని చూసి సంతోషిస్తున్నారు. అలాగే మనం సంతోషపడకూడదు. మనకు ఆ స్థితి రాకుండా మనం పడిపోకుండా ఉండాలని చెప్పేసి మనం ప్రయాసపడ్డాకి మనం ఇష్టపడాలి. చాలామంది అలా కాకుండా పడిపోయిన వాళ్ళని చూసి సంతోషిస్తారు. వాళ్ళ శత్రువు అయినా సరే వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళని చూసి సంతోషించాకి మనం ఎంత మాత్రం ముందుకి వెళ్ళకూడదు. కాబట్టి దేవుడు నీతిమంతులు 7 మార్లు పడిపోయినా తిరిగి లేపుతాడా లేపడా చెప్పండి. ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపరీతిగా దానిని మరలా కట్టుదును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తి దాని గోడలు బాగు చేసి దాని పోయిన చోట్లల్లా బాగు చేసేదను. కాబట్టి దావీదు ఎవరండి? నీతిమంతుడు. కాబట్టి దావీదు ఒక నీతిమంతుడే. కానీ ఆయన పడిపోయినప్పుడు తిరిగి లేచలేకలేదా? బెత్షెబాని చూసి ఇష్టపడి తన భార్య ఉరియా భార్యను తీసుకుని వచ్చి బెత్షెబాని తన సొంతం చేసుకొని తన భర్తను చంపించేశాడు. ఎవరైనా? దావీదు. ఇప్పుడు ఆయన చేయని తప్ప మంచిదా? తప్పు. దేవుడు ఏం చేస్తే అతన్ని శిక్షించలేదా? శిక్షించాడు. కానీ తన తప్పు తెలుసుకొని తాను మళ్ళా క్షమాపణ అడిగాడా లేదా? దేవుని సన్నిధిలో అడిగాడు. అడిగినందుకు దేవుడు మళ్ళీ ఆయన జీవితం కట్టి లేపాడా లేదా? లేపాడు. పరిశుద్ధాత్మ తీసేయొద్దు, నీ సన్నిధి నుంచి నన్ను తోసి వేయొద్దని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు మళ్ళా క్షమాపణ ఇచ్చి తన జీవితాన్ని దేవుడు నిలబెట్టాడు. అందుకని మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం పడిపోవచ్చు. కాబట్టి పడిపోయిన స్థితిలో అలాగే ఉండవద్దు. ఒకరోజు ప్రార్థన చేయకుండా మానేసి ఉండొచ్చు, కానీ మరుసటి రోజు మానేయకూడదు. మరుసటి మళ్ళీ ఏం చేయాలంట? వాళ్ళు వెంటనే రికవర్ అయిపోవాలి. మనం రికవర్ అయిపోయి నిన్న చేయని ప్రార్థన వాళ్ళు డబల్ ప్రార్థన ఏం చేయాలంట? చేయాలి. నిన్న బైబిల్ చదవలేదు, ఈరోజు ఏం చేయాలి? నిన్న కూడా కలిపి మనం ఏం చదివాలి. అందుకే మీకు అందరికీ బైబిల్ రీడింగ్ బుక్ ఇచ్చాను లేదా? ఎంతమంది చదువుతుంది దాని ప్రకారం చేసేచ్చండి. బైబిల్ రీడింగ్ బుక్ ఇచ్చాను నేను. ఒకరు చదువుతున్నారు. బైబిల్ రీడింగ్ బుక్ ఇచ్చింది ఎందుకంటే దాని ప్రకారంగా మీరు చదివితే సంవత్సరానికి కరెక్ట్గా బైబిల్ కంప్లీట్ అయిపోయింది. దానికోసం చెన్నై నుంచి తెప్పించి ఇచ్చాను మీకు. దానికి ఏం విలువ ఇస్తున్నారు మీరు? నేను అంత కష్టపడి మిమ్మల్ని ప్రేమించి అంత సిస్టమేటిక్గా ఇస్తుంటే ఎవరైనా బైబిల్ చదువుతున్నారా? ప్రతిరోజు ముందు మీరు బైబిల్ చదివిన తర్వాత ఏ పనున్నా చేయండి. అప్పుడు మీకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు మైండ్లో ఉంటాడు. దేవుని వాక్యాలు మైండ్లో ఉంటాయి. దేవుని వాక్యము నడవలసిన మార్గాలు మనకి బోధిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన రీడింగ్ ప్రకారం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా దాని ప్రకారం బైబిల్ చదివితే కరెక్ట్గా సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ అయిపోద్ది. అందుకని మీరు చదవాలని నేను కోరుతున్నాను. కాబట్టి దేవుని బిడ్డలు మనము పడిపోకుండా ఉండాలి అంటే కనుక మనం ఏం చేయాలి? దావీదులాగా మన పాపాలు మనం ఒప్పుకొని తిరిగి పైకి లేవాలి. పడిపోయిన స్థితిలో పాపంలోనే మనం ఉండకూడదు. కానీ పాపంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మన జీవితం ఏం చేయాలంట? కట్టుకోవాలా వద్దా? చదవండి. ఇప్పుడు నిలిచే వాక్యాల గురించి చదువుతారు. 2-3 వాక్యాలు మాత్రం నేను చదివిస్తాను, మీరు త్వరగా చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. 1 యోహాను 2:17 చదవండి. 17. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. లోకము దాని ఆశ గతించిపోను గాని దేవుని చిత్తము చేసేవాడు నిరంతరం నిలుచుంటాడు. భూమి మీద కావచ్చు, పరలో కూడా కావచ్చు, ఎప్పటికీ నిలబడతాడు. ఎవరి చిత్తం చేస్తే? దేవుని చిత్తం చేస్తే. కాబట్టి మనం దేవుని చిత్తం చేయాలి, మన సొంత ఇష్టం చేయకూడదు. యేసు ప్రభు తండ్రి చిత్తం చేయడానికి నేను వచ్చినాను కానీ నా చిత్తం చేయడానికి నేను రాలేదని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు భూమి మీద నిలిచాడు, పరలోకంలో ఇప్పుడు దేవునితో నిలబడి ఉన్నాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సింది మన ఎల్లో కూడా నిలబడి దేవునితో ఉండాలని కనుక దేవుని చిత్తాన్ని చేయాలి. చెప్పండి అందరూ, దేవుని చిత్తాన్ని చేయాలి. రెండోది లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వాక్యం చదివితే ప్రార్థన చేస్తే మనం నిలబడతాం.
21:36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. మనిషి కుమారుని ఎదుట నిలబట్టకు శక్తివంతులు కావాలంటే ప్రార్థన కావాలి. ఏం కావాలంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నిలబడాలి. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేశాడు. అబ్రహాం ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసి లోతును రక్షించుకున్నాడు. అబ్రహాం ఎవరో? నీతిమంతుడు. లోతు ఎవరో? నీతిమంతుడు. ఒక నీతిమంతుడిని రక్షించవా ఆ పట్టణాన్ని? అబ్రహాం నిలబడి ప్రార్థన చేసి ఎవరు రక్షించాడు? లోతునే రక్షించాడు. ఆ సంతానం అక్కడ ఏమైపోయిందంట? అబ్రహాం యొక్క సంతానము లోతు ఆ తర్వాత విడిపోయారు. మనం చెప్పేదా? మళ్ళీ ఎక్కడ కలుస్తున్నారు? రూతు బోయే దగ్గర మళ్ళీ కలుసుకున్నారు కదా. మళ్ళీ ఇట్లా దారిలోకే వచ్చేసారు. ఎందుకు ఇదంతా చెప్తా అంటే, దేవుని బిడ్డలైన మనందరూ కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్న ప్రార్థన జీవితం ఉంటేనే మనం నిలబడి ఉంటాము. ప్రార్థన లేకపోతే మనం నిలబడగలమా? నిలబడలేము. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని నిలబడాలంటే ప్రార్థనా జీవితం మనకు చాలా అవసరం. మూడవదిగా 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగిండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. కాబట్టి ప్రభు యొక్క రాకడ వచ్చేప్పుడు మనము సిగ్గుపడకుండా ఏం చేయాలంటే ధైర్యంగా నిలబడాలి. ఏం చేయాలంట? సిగ్గుపడకుండా ఏం చేయాలంటే ధైర్యంగా నిలబడాలి. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడ వచ్చేప్పుడు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యం కలిగినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండడి. కింద ఏమని రాస్తుంది? ఆయన నీతిమంతుని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టినడని ఎరుగుదాం. ఎవరు నిలబడతారు? నీతిమంతుడు. చెప్పండి అందరూ. యేసుప్రభు నీతిమంతుడు కాబట్టి ఆ నీతిని జరిగించే ప్రతివాడు కూడా నీతిమంతుడు కాబట్టి ఆ మనిషి ఏం చేస్తాడు? దేవుని కోసము నిలబడతాడు. ప్రభువా రండి, నీ రాకడలో నేను ఎత్తబడతా అని చెప్పి ధైర్యంగా అతను చెప్పగలడు. అందుకని మన అందరం కూడా దేవుని యందు నిలిచి ఉన్నట్లయితే కనుక మనం ఈ లోకం మీద రాబోయే ఉగ్రత తీర్పు మనం పొందము. దేవునితో నిలబడిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు, ఈ లోకంలో విడవబడ్డరు. రోమారాసు పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం చదివితే, ఎవడైనా క్రీస్తునందున్న ఎళ్ళ వాడు శిక్షా విధి లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు ఉన్నవారికి అంటే నిలబడిన వారు, క్రీస్తుతో కూడా ఎవరైతే నిలబడతారో వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి దేవునితో మనం నిలబడాలా వద్దా? దేవునితో నిలబడాలి. దేవునితో ఎవరైతే నిలబడుచున్నారో వారికి ఎలాంటి శిక్షా విధి ఉండదు. కాబట్టి 1 దేవుని చిత్తం చేసి నిలబడాలి, 2 ప్రార్థన చేసి నిలబడాలి, 3 నీతిమంతులుగా నిలబడాలి, 4 దేవునితో నిలబడినట్లయితే ఏ శిక్షా విధి మనకి ఉండదు. చివరిగా ఒక వాక్యం చదవండి. 2 కొరింథీ 5:17 చదివితే, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇక్కడ మనం చదువుతున్నాం, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించిన, సమస్తము క్రొత్తవాయెను. అందుకని మనందరం కూడా దేవునితో నిలబడాలి. ఎవరితో నిలబడాలంట? శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు ఎవరితో నిలబడాలి? లూకాసు వార్తలు మీరు చదివితే యేసుడు ఆయన శిష్యులతో చెప్తున్నాడు, శ్రమల్లో మీరు నాతో కూడా నిలిచి ఉన్నారు అంటున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వాక్యం. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. నా శోధనల్లో అంటే కింద ఫుట్ నోట్ రాస్తుంది, నా శ్రమలలో. ఎందుకంట? నా శ్రమ. అందుకనే దేవుని నమ్మిన మనము, విశ్వసించిన మనము దేవునితో ప్రయాణం చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని నిలబడాలి. నీతిని మనం విడిచిపెట్టకూడదు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనము, దేవుని సందుకు వచ్చే మనము, ఈ వాక్యాన్ని వింటున్న మనము, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేచును. మీకా చెప్తున్నాడు, నేను అంధకారమందు పడినా దేవుడు నాకు వెలుగుంటాడు, ఆయన నీతిని మరలా చూస్తాను. అలాగే నిలిచి ప్రతివాడి పడిపోకుండా చూసుకునే వాళ్ళను,
అలాగనే ఒకవేళ అతను దేవుడు చేయి పట్టుకుంటే అతడు పడినప్పటికీ లేవలేక ఉండలేడు, నిత్యంగా లెగుస్తాడు. పనులు సేవలు తీర్పు తీర్చకు నీవెవడవే, పడి ఉంటే నిలిచి ఉంటేను అది ఎవరి పని? దేవుని పని. పాపం చేస్తారు అనేకులు పడి ఉన్నారు, వారు లేవలేక ఉన్నారు, కానీ పడిపోయిన దావీదు గుడారాన్ని నేను లేపుతా అంటున్నాడు. కాబట్టి మనకి జీవితమో దేవునితో నిలిచి ఒక అనువు ఉండాలి. ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని మారి మనసు పొందితే సరే అంటున్నాడు దేవుడు. ఈ సమయాన్ని సంవత్సరం చివరిలో ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావో, దేవుని కార్యాలు ఎంత దూరం అయిపోయినావో, ఎన్ని నువ్వు నష్టపోయినావో, అన్ని కార్యాలు చేస్తున్నావు కానీ దేవుని సన్నిధిని నువ్వు దూరంగా కనబడినట్లయితే ఇది నా క్షమాపణ అడుగు, మారి మనసు పొంది ప్రభువా నన్ను మళ్ళా నూతనపరచండి. నేను నీతిని విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు, సంఘాన్ని విడిచిపెట్టలా, కానీ పడిపోయినాను, నన్ను లేపండి ప్రభువా. నీతిమంతుడిగా నేను మారి మనసు పాపక్షమా బాప్తిసం పొందాను, కాబట్టి నీతిమంతుడు నన్ను నిలబెట్టండి ప్రభా. నీతిని ప్రభా నిన్ను కాపాడుకోవాలి. ఏబు గట్టిగా పట్టుకున్నట్లుగా నీతిని నేను గట్టిగా పట్టుకొని శాతాన్ని నేను జయించాలి, శత్రువుని నేను జయించాలి, పాపాన్ని నేను జయించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఎల్లప్పుడూ దైవ శక్తిని కాపాడకు, అది నిన్ను వెంటాడుతుంది. పడిపోయిన వాళ్ళు చూసి అతిశయపడద్దు, హృదయంలో మనసులో అహంకారంతో గర్వంతో ఎవరు పడిపోవద్దు. ఎల్లప్పుడూ దేవుని చిత్తం చేసి నిలబడాలి. అలాగనే మన యొక్క జీవితంలో దేవుని చిత్తంలో మనం నిలబడి, అలాగనే మన ప్రార్థనలో నిలబడాలి, అలాగనే దేవుని యొక్క నీతిలో నిలబడాలి. అలాగనే మనము క్రీస్తు నిలబడినట్లయితే పాత గతించి సమస్తం కొత్తగా మార్చుని దేవుని యొక్క రాకల్లో నూతన సీయోనుగా, నూతన యెరూషలేముగా మనం కనపడాలి. ఆయన వచ్చేప్పుడు మహిమ రాకల్లో ఆయనతో కనబట్టకు దేవుడు మనకు సాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. పడిపోయినా దావీదు గుడారం లేవనెత్తెదానని పలికిన దేవా, పడిపోయినా దావీదు గుడారం లేవనెత్తెదానని పలికి